2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం గంపా నాగేశ్వర గారు. నమస్తే నాగరాజు గారు. ధనవంతులు అవ్వాలి అని అంటే పేదవాడికి తెలియనటువంటి విషయాలు ఏముంటాయి, ధనవంతుడికి మాత్రమే తెలిసినటువంటి విషయాలు ఏముంటాయి సార్ అసలు? ఓకే, ధనవంతుడు అంటే ఎవరు అని మనం ఆలోచిస్తే ఒకప్పుడు వాళ్ళ తాత ముత్తాత తాత చూసినా మళ్ళీ పేదవాడే. చూసుకోండి, మనం ఎక్కడ చూసుకున్నా సరే. అంటే ఎక్కడో చిన్న టర్నింగ్ పాయింట్ అయిందండి. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే దాన్ని ఎన్కాష్గా చేయగలిగారు. నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒకతను పెట్రోల్ పంప్లో పనిచేసేవాడ. ఆయన పేరు చెప్పడం నాకు పెద్ద అవసరం కాదనుకోండి. అతను పెట్రోల్ పంప్లో పనిచేసి అక్కడ సిల్వర్ కాయిన్స్తోని ఎక్స్చేంజ్ చేయట. సిల్వర్ కాయిన్స్ ఆ దేశంలో అక్కడ ఆ టైంలో ధనవంతమైన దేశం కాబట్టి మామూలు కాయిన్స్ కాబట్టి సిల్వర్ కాయిన్స్తోని చేసేవారు. ఆ సిల్వర్ కాయిన్ ఎంత కాస్ట్ అంటే సిల్వర్ కంటే కాస్ట్లీ. సిల్వర్ ఎంత ఉండేది? సిల్వర్కు ఒక తులం సిల్వర్ ఉందనుకోండి, 100 రూపాయలు ఉందనుకోండి, ఆ కాయిన్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. కానీ కాయిన్ 10 రూపాయల కాయిన్ అది 100 రూపాయల వర్త్ ఆఫ్ సిల్వర్. ఇతను ఏం చేశాడంటే సిల్వర్స్ అండ్ కాయిన్స్ అని కరగబెట్టేసి ఆయన పెద్ద ధనవంతుడు అయిపోయాడు. అది లీగలా నాకు తెలియదు, బట్ హీ హెస్ బీన్ సక్సెస్ఫుల్ దానికి. అంటే ఎలా జరుగుతుందంటే చిన్న పాయింట్ ఎక్కడో మన చుట్టుముట్టు జరుగుతూ ఉంటుంది. చుట్టుముట్టు జరుగుతున్న దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ దొరుకుతుందండి. నాకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారండి. బాగా కష్టపడి గవర్నమెంట్ జాబ్ చేస్తూ లైఫ్ లాంగ్ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రైవేట్ జాబ్ పనిచేస్తూ నెలకు 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా దే రిజైన్ అండ్ దే కేమ్ టు దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్. రకరకాల బిజినెస్కి వచ్చి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. చిన్న కంపెనీలో పనిచేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళండి. ఐమ్ టాకింగ్ అబౌట్ 87, 88, 89. ఓకే, నాకు 350 రూపాయల శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కనీసం 1000 కోట్ల అధిపతి అయ్యారు. అంటే దాని కారణం ఏంటండి? ధనవంతుడుగా పుట్టడం అనేది కాదండి. ధనవంతుడు ఎలా కావాలంటే ఎవరైనా కావచ్చు. ధనవంతుడు ఎవరైనా కావాలంటే ఆ టెక్నిక్ తెలవాలి. ఆ టెక్నిక్ తెలవాలంటే ఒక పెద్ద సర్కిల్ ఉందనుకోండి, ఆ సర్కిల్లో ఏముంటుందండి? ఏమీ ఉండదు అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు 99%. దాంట్లో ఏమీ లేదు కాబట్టి నేను ఏమన్నా క్రియేట్ చేస్తాను అనుకున్న వాళ్ళు 1%. మళ్ళీ చెప్తానండి, పెద్ద సర్కిల్ ఉంది, ఎంప్టీ సర్కిల్. ఇది వేస్ట్, ఇది ఖాళీ అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. ఇది ఖాళీ ఉంది కాబట్టి దీంట్లో ఏమైనా సృష్టించగలను అనుకున్న వాళ్ళు కొంతమంది. ఆ కొంతమందే ధనవంతులు అవుతారు. ఎవరైనా సరే అనుకుంటే చేయవచ్చండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఓకే, యద్భావం తద్భవత్ అంటారు. మీ పాజిటివ్ దృక్పథంతో ఉండండి. ఇంత మాత్రం డౌట్ రాకుండా నమ్మిందే చెయ్యండి, చేసింది ప్రేమించండి. ఎనీబడి విల్ సక్సెస్ అండి. వందలాది మంది సక్సెస్ అయ్యారు. మరి అది బాగా ధనవంతులుగా ఉండి కొన్ని స్కిల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయడం పేదవాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే రిచ్ టు పూర్ అయిన వాళ్ళు ఉన్నారు, పూర్ టు రిచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎనీథింగ్ అగైన్ స్మార్ట్ వర్క్. ఆ స్మార్ట్ వర్క్ ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. ఎలా సార్ అంటే ఈ ప్రాసెస్లో డబ్బు సంపాదించాలనేటువంటి ప్రతి ఒక్కరికి ఇదిగా ఉంటుంది. అంటే ఏ మార్గాల్లో పెడితే ఎక్కువగా పెట్టుబడి లేకుండానే ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది? పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయండి. పెట్టుబడి లేకుండా చేసేటి వ్యాపారం, ఏకైక వ్యాపారం నోటి మాట. దీంట్లో పెట్టుబడి అక్కర్లేదు, కానీ మీ మైండ్ పెట్టుబడి పెట్టాలి. మీ బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు అనే సాఫ్ట్వేర్, బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్. ఆ ఆలోచనలను మాటల రూపంలో పెట్టగలగాలి. ఇంతకంటే పెట్టుబడి ఏముందండి? ఇదే పెద్ద పెట్టుబడి. మన మాట మారిస్తే, మన పదాలు మారిస్తే ప్రపంచం మారుతుంది. మన వర్డ్ మారితే వరల్డ్ మారుతుంది. కాబట్టి ఎన్ని చుట్టుముట్టున్న విషయాలు మనం ఆలోచిద్దామండి. ఏది ఆలోచించినా సరే డబ్బు పెట్టుబడి పెట్టాల్సిందే. ఓకే, ఏం పెట్టుబడి? మనీ కాదు ఇక్కడ, మీ స్మార్ట్ వర్క్, మీ తెలివి. ఏమండి, ఒకసారి ఆలోచించుకుందాం. ఫేస్బుక్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? గూగుల్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మైక్రోసాఫ్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు? పెట్టుబడితో స్టార్ట్ చేశారా అండి? ఐడియా అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫారిన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇండియన్ ఎగ్జాంపుల్స్ వందలాలు ఉన్నాయండి. ఒక పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అతను ఒక వక్కపొడి ఉంటుంది చూడండి, వక్కపొడి ఉంటుంది కదండి. వక్కపొడి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వక్కపొడిని చాలా అద్భుతంగా తయారు చేసేది వాళ్ళ నాన్నమ్మ. ఇలా దాన్ని చేసి మంచి స్మెల్తో తయారు చేసేది. ఇతను ఏం చేశాడు? అతని వాళ్ళ నాన్నగారు వ్యాపారం ఏదో సమ్ ప్రాబ్లంతో ఇతను కూడా కొత్త బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. ఏం చేయాలి? ఆ ఒక్కపొడిని, వాళ్ళ నాన్నమ్మ చేసే ఒక్కపొడిని కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసి, నల్ల ఒక్కలు ఉంటాయి కదా, దాన్ని క్వాంటిటీ చేసి దాని సుగంధ ద్రవ్యాలు ఏదైతే యాడ్ చేసిందో వాళ్ళ నాన్నమ్మ చిన్న ప్యాకెట్లో చేసి అమ్మాడు. ఎవరు కొనుక్కుంటే అక్కడ దగ్గరలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారట. ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అందరికీ ఫ్రీగా ఇచ్చారు. సార్ మీరు నైట్ డ్యూటీ చేస్తుంటారు కదా, ఈ ఒక్కప్పుడు తిన నిద్ర రాదు, ఈ ఒక్కప్పుడు తిన నిద్ర రాదు అందరికి ఇచ్చేవాడట. ఒక 7 days ఇచ్చాడండి, 8 days ఇవ్వలేదు, 8 days ఇవ్వలేదు.
వచ్చి ఒకప్పుడు అంటే కొనుక్కోవాలని చెప్పాడు. 8th డే నుంచి ఈ సోల్డ్ అండి. ఈ హెస్ బికమ్ ఏ మల్టీ మిలియనర్ అండి, మల్టీ మిలియనర్. సో పేరు మీరే గెస్ చేయండి కావాలంటే. చాలా అద్భుతంగా, అంటే స్మార్ట్ వర్క్. చిన్న ఐడియా ఉంటే జీవితాన్ని మార్చుకోవచ్చు కదండి. ఎస్, అంతే. చిన్న ఐడియా ఉంటే లైఫే మారిపోతుంది. ఐడియా ఏంటి? ఐడియా మైండ్లో ఉన్నప్పుడు మైండ్లో ఉండకూడదు. ఐడియా నోట్లో నుంచి బయటకు రావాలి. మైండ్లో నుంచి ఐడియా బయటకు వస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. లోపలే ఉందనుకోండి, యు ఆర్ కిల్లింగ్ యువర్ ఐడియా. వెన్ యు ఆర్ కిల్లింగ్ యువర్ ఐడియా మీన్స్ యువర్ ఎ కిల్లర్. కిల్లర్కి ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. ప్రతి కిల్లర్కి పనిష్మెంట్. నిజమైన కిల్లర్కి అయితే జైలు పనిష్మెంట్, ఉరిశిక్ష ఉంటే, నీ థాట్స్ కిల్లర్కి అయితే నీకు పనిష్మెంట్ పేరే పేదరికము. ఎస్, కమ్ అవుట్ విత్ ఎ న్యూ ఐడియా. ఇట్ ఇస్ పాసిబుల్. న్యూ ఇయర్కి యా, ఒకప్పుడు ఎగ్జాంపుల్ అండి, మరి సెర్చ్ చేయండి దొరుకుతుంది మీకు. అదే రకంగా అగరబత్తి ఉంటే ఇన్సెన్స్ అతను కూడా తన పైకి వచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి మన ఎగ్జాంపుల్స్. మనకి తెలుగు ఎగ్జాంపుల్ చెప్పిన 2 కూడా నేను తెలుగు వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా సార్ అంటే వీడియో చూసిన తర్వాత వెంటనే చాలామంది ఇవాళ రియల్ ఎస్టేట్ క్లాస్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇంకోటి ఏంటి, మీరు రియల్ ఎస్టేట్ క్లాస్లో జాయిన్ చేసుకున్న వాళ్ళు ఈరోజు జాయిన్ కానీ నేను ఎక్కువగా తీసుకోవడం ఇష్టం లేదు. మ్యాక్సిమం 40 or 50 అంతే. వి డోంట్ వాంట్ మోర్. ఎక్కువ మంది బాగానే ఉంటుంది కానీ అప్పుడు నేను దాన్ని కొద్దిగా బ్యాచ్లుగా చేయాల్సి వస్తుంది. ఎంత తొందరపడండి, ఒక పని చేద్దాం. ఈరోజు 4 లోపల మీరు జాయిన్ కాండి. వీ విల్ టేక్ యూ. అది 100 ఉన్నా సరే మెయింటైన్ చేస్తాను. ఓకే, సో మీరు స్టార్ట్ చేయండి. మీకు అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత నాది. నా స్కిల్స్ నేర్పించే నేను కాదు, నా సహచర బృందం కూడా ఉంటుంది. అద్భుతమైన స్కిల్స్ ఇస్తాం. ఇచ్చేంత మాత్రాన మీరు కరోడపతి అవుతుందంటే నమ్మకం లేదండి. హలో, అది గ్యారంటీ కాదు. మీరు వాడాలి. వాడకుంటే వేస్ట్ కదా. అది వాడాలి. ఎలా వాడాలో మీకు 6 months నేను ఫాలోఅప్ కూడా చేస్తాను. ఆ ఫాలోఅప్లో చేసుకోండి. ఏ కంపెనీలో చేరమని నేను చెప్పాను. మీ ఇష్టమైన కంపెనీలో చేరండి. ఏ కంపెనీ లేకుండా మీరే కంపెనీ పెట్టుకోండి. యా, యూ కెన్ స్టార్ట్. ₹1 పెట్టుబడి లేకుండా మీరు అడిగారు కదా, రియల్ ఎస్టేట్ ఈజ్ పాసిబుల్ అండి. యూ కెన్ డూ ఇట్. ₹1 పెట్టుబడి ఎక్కర్లేదు. ఎన్ని ఓల్డ్ అండ్ వెంచర్స్ ఉన్నాయి. ఇక్కడ వైజాగ్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, ఇక్కడ బెంగళూరులో ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి వెంచర్స్. అవి ఎలా అప్రోచ్ కావాలో చెప్తాం. అతను సీఈఓను ఎలా అప్రోచ్ కావాలి, దాంట్లో నెట్వర్కింగ్ ఉంటుందండి. నెట్వర్కింగ్ లేకుండా మీరు డైరెక్ట్గా ఎలా చేయాలో నేర్పిస్తాను మీకు నేను. మీరు ఎక్కువగా ఆదాయం పొందే చెప్తాను. అన్నీ కూడా టెక్నిక్స్. లీడ్ జనరేషన్ అంటే మీరు ఎలా కొత్త వాళ్ళని కలవాలి, పాత వాళ్ళని కలవాలి, మొబైల్ని ఎలా వాడాలి, ఫేస్బుక్ ఎలా వాడాలి, ఇవన్నీ మీరు రోజు మిమ్మల్ని వాడుకుంటున్నాయి కదా, ఎలా వాడాలి, ఎలా మీ చుట్టుముట్టిన వాళ్ళకి మీరు ఎలా అప్రోచ్ కావాలి, ఎలా కన్విన్స్ చేయాలి, క్లోజింగ్ ఎలా చేయాలి, ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, వాళ్ళు ఆబ్జెక్షన్స్ చెప్తుంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పాలి, పేపర్స్ ఎలా చూడాలి. దాంట్లో ఎన్నో టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉండే. రెరా అంటే ఏంది, సిఎండి అంటే హెచ్ఎండి అని తెలియదు కదా మీకు. అవన్నీ చెప్పడానికి కూడా మీకు టెక్నికల్ జార్గాన్స్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, డిటిసిపి అంటే చాలామంది లేదు, అది కూడా చెప్తాం ఏంటో. అసలు విలేజ్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఆ లేఅవుట్స్ ఎలా ఉంటాయి, ఓకే, అలాంటి దాన్ని కూడా మొత్తం మీకు సబ్జెక్ట్ అండి. తర్వాత ఏరియా ప్రకారం కూడా ఎలాంటి ఎక్స్పాన్షన్ రాబోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నది విషయాలను మనం మళ్ళీ ఒకసారి తిరిగి పొలిటికల్ పార్టీ చెప్పేది కారణది. అది ఏం రాబోతుంది, అక్కడ ఏం కంపెనీలు రాబోతున్నాయి, ఓకే, దాని ద్వారా ఎంతమంది కొత్త జనాభా రాబోతుంది, అక్కడ ఎంత డెవలప్ అవుతుంది, అలాంటి అన్ని విషయాలు కూడా మీకు కూలంకుషంగా చెప్తామండి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వర్క్ షాప్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కంపెనీ. వండర్ఫుల్. వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.